మనం ఏం చేసినా మన జన్మనిచ్చిన పిల్లల జీవితాలు పాడైపోతాయి. ఇది ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా జీవే కదా, వాళ్ళ బొమ్మలు కాదు. వాళ్ళు ఏడ్చినా, వాళ్ళకి దెబ్బ తగిలినా తల్లిదండ్రులు ఎంతో బాధపడాలి. ఇప్పుడు అవేం పట్టించుకోవట్లా. ఓ పలానా వాడికి పుట్టాడు కాబట్టి నాకేంటి, వాడికి వీడు పుట్టడం వల్ల వీడి మీద ఈమెకు ద్వేషం పెరుగుతుంది. వాడి వల్ల ఈ పాప బాబు పుట్టారు, నా జీవితానికి అడ్డం అయిపోయింది అని ఒక కోపం ఇదిలో ఉంటున్నారు ఇప్పుడు. అంటే మానవతా విలువలు కానీ, ప్రేమలు, బంధాలు కానీ వీళ్ళకి పనిచేయటం లేదు. అలాంటప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, పిల్లల్ని కనకండి. అవి బొమ్మలు కాదు. మీకు అంతగా ముద్దు మురిపాలు చూసుకోవాలంటే ఆ సైజు, పెద్ద సైజు బొమ్మలు దొరుకుతాయి. ఆ బొమ్మలు తెచ్చి మీరు ముద్దు చేసుకోండి, అంతవరకే. ఒక బిడ్డకి జన్మని ఇవ్వకండి. ఎందుకంటే అది శారీరకంగా, మానసికంగా వాళ్ళు చాలా చాలా నరకయాతన అనుభవిస్తారు. వాళ్ళు మానసికంగా ఎదగలేరు. వాళ్ళు ఫిజికల్గా ఎదగటానికి పరిస్థితులు ఏవి వాళ్ళకి అనుకూలంగా ఉండవు. వాళ్ళు ఎలా సమాజంలో రేపొద్దున పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఏ రకంగా తయారవుతారు. కాబట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళు మంచివాడిగా తయారవుతాడా, ఒక చెడ్డవాడికి, ఒక క్రిమినల్గా తయారవుతాడా, ఒక దొంగగా తయారవుతాడా, ఒక ప్రేమాభిమానాలు లేని ఒక రాయిలాగా తయారవుతాడా? ఇదంతా కూడా ఎవరు చేసిన తప్పు? వీళ్ళు చేసిన తప్పు. వీళ్ళు పెళ్లికి ముందు గట్టిగా ఆలోచించుకోవాలి. ఇష్టపడ్డాను, పెళ్లికి తర్వాత మైనస్లు ఉంటే కూడా నేను యాక్సెప్ట్ చేయగలగాలి, చెయ్యాలి, చేస్తాను అని గట్టిగా వీళ్ళు సంకల్పించుకున్న తర్వాతే పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను.